పాత్రికేయులకు ఉచిత రక్త పరీక్షలు. రక్త పరీక్ష శిబిరానికి అపూర్వ విశేష స్పందన. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పాత్రికేయ మిత్రులకు ఉచిత రక్త పరీక్షలకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఆదివారం పట్టణంలోని గంగా ఆసుపత్రిలో పాత్రికేయులకు ఉచిత రక్త పరీక్షల శిబిరం ఏర్పాటు చేసిన ఆసుపత్రి అధినేత డాక్టర్ అమృతాం రెడ్డి పాత్రికేయులకు దాదాపుగా 71 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రశాంత్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ మాట్లాడుతూ దూరం ఉంటేస్తుంది రారు. నమస్తే. లేడీస్కి కమిషనర్ గారు 5 నిమిషాలు మళ్ళా చైర్లు ఏమన్నా ఉంటుంది చెప్పి సార్ అన్ని రావద్దు అన్నా సిరన్నా సార్ 10 నిమిషాలకి ఫోన్ చేస్తాను. అదొకటి బోర్ బండి వస్తున్నది మన ఇప్పుడు ఈ మార్కెట్ మీద సీన్ దానికే పోతుంది. ఒక 2 నిమిషాలు శాంతి. కాయగూరలు అమ్మినట్టు మా అమ్మ కాయగూరలు అమ్మేది గంటలకి ఆడవాళ్ళు ఏం బాధపడరు, రైతులు ఏం బాధపడరు, కొంత అవగాహన నుండి దాన్ని నేను సజెషన్స్ ఇస్తాను. మొత్తం 58 దాన్ని కొంత సజెషన్ తీసుకుంటే మనము బాగుంటుంది. ఈ 58 ఏం చేసినామంటే నేను రాకముందు కొంత రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. నేను 3 రోజులు అభివృద్ధికి రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు. ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ బయటనే. ఎందుకంటే ఇప్పుడు అందరం అధికారవాదులు ఉన్నాం. నేను ఎమ్మెల్యే కావచ్చు, కమిషనర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, కాబట్టి పద్ధతిగా ఉండాలి, గౌరవం ఉండాలి. ఏదైనా ఆలోచన ఏమైందంతా బాగుందంటే నీళ్ళు ఇట్లా జనరల్గా అడుగుతున్నారు. తాగే నీళ్ళు అంటే ఏమంటారు, ఎంత నీళ్ళు లేవు, తాగలేము. ఎందుకు ఉదయం వస్తే సాయంత్రం వరకు ఉంటాము. ఎందుకన్నా బాత్రూమ్ లేవు, తాగితే ఇరుము కోసం బాధ అవుతుంది. మా అమ్మగారికి వచ్చింది. మా అమ్మ కూడా అదే అంగట్లో కాయకూరలు అంటుంది. ఏం చేస్తుంది ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, గల్లీ పక్క లీడర్లు కావచ్చు, ఏం చేసింది? కమిషనర్ పక్కన చౌన్ అని పదం ఉంటుంది. ఏమైంది పదం కట్టిన సార్ కోట్లతో మార్కెట్ కట్టిన బాత్రూమ్ కట్టిన అన్ని దాని కట్టిన బాత్రూంలోకి ఏమున్నది? కాబట్టి మన తల్లి, లేకపోతే మన భార్య, మన అక్క, మన చెల్లి, మన కూతురు ఉంది కదా ఆడబిడ్డ, అంత నిర్దయంగా ఉంటుంది సమాజం. అంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతి ఒక్కడికి బుద్ధి రావాల్సిన సంఘటన.
అంటే బాత్రూమ్ పోలేక మేము వాటర్ తాగుతలేదు. ఉదయం 6 గంటలకు పిప్పరకెళ్ళి కావచ్చు, బకెట్కి వెళ్ళి మనకు చేరలేదు. ఇవన్నీ ప్రజలు పెట్టి భిక్ష మనకు. బాత్రూములు కట్టి కూడా ఓపెన్ ఎందుకు చేయరు? మనం ఎందుకు మనమంతా ఎందుకు మనకి ఇచ్చేరు? మనం కూడా మామూలు ఓటర్లు కదా, అదే ఎన్నుకున్నారు మన నాయకులు. ఓకే, మనం వ్యక్తిగతంగా బాగుపడదాం, వ్యవస్థను బాగుపడతాం. ఆ రోజు నేను కమిషన్కి చెప్పాను, ఎంతసేపు అట్లా చార్జ్ చేస్తూ నేను వాచ్మెన్ పోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.